Hello everyone, welcome to the MS Pharma. Today I am going to discuss about antiviral drug classification. We already completed anti-cancer drug classification. So now I start a new series on antiviral drug classification. If you find my content is helpful, please like, share and subscribe my channel. So let's get into this session, antiviral drugs classification. So before going to antiviral drugs classification, first we have to know what is virus and their structure, how it is show its mechanism of action. So viruses are microscopic organisms that can infect hosts like humans, plants or animals. They are a small piece of genetic information inside of a protective shell. Some viruses also have an envelope. Viruses can't reproduce without a host. So what is virus? What do you mean by virus? Viruses are microscopic organisms. So virus అంటే చాలా చిన్న ఆర్గానిజమ్స్. సో అవి హోస్ట్ లైక్ హ్యూమన్ని, ప్లాంట్స్ని, ఎనిమల్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో దాంట్లో మనకు ఒక స్మాల్ పీస్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంటే దట్ మేబీ ఆర్ఎన్ఏ ఆర్ డిఎన్ఏ. సో ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక షెల్ ఉంటుంది ఆర్ ఎన్వలప్ అనేది ఉంటుంది ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేస్తూ. సో ఇఫ్ వి సీ క్లియర్లీ హియర్ వి అబ్జర్వ్ దిస్ ద డిఎన్ఏ ఆర్ఎన్ఏ. సో ఇది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో వైరస్లో అది ఆర్ఎన్ఏ కావచ్చు, డిఎన్ఏ కావచ్చు. దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక ఎన్వలప్ అనేది ఉంటుంది, ప్రోటీన్ ఎన్వలప్. సో ఇస్ ద వైరల్ జీనోమ్, ఎన్వలప్, ప్రోటీన్ ఎన్వలప్. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ప్రొటెక్ట్ చేస్తూ ఒక ప్రోటీన్ ఎన్వలప్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎన్వలప్ ప్రోటీన్. క్యాప్సూల్, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ చుట్టూ ఒక మనకు న్యూక్లియోస్ క్యాప్సిడ్ ఉంటుంది. నెక్స్ట్ వైరల్ టెగ్మెంట్. సో దిస్ ద స్ట్రక్చర్ ఆఫ్ వైరసెస్. సో దాంట్లో పార్ట్స్ వచ్చేసి డిఎన్ఏ ఆర్ఎన్ఏ. సో డిఎన్ఏ ఆర్ఎన్ఏ అంటే ఏంటి? క్యారింగ్ ఏ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. సో దీంట్లో ఉన్న జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ ఆ డిఎన్ఏ ఆర్ఎన్ఏని ప్రొటెక్ట్ చేస్తూ ఒక న్యూక్లియోస్ క్యాప్సిడ్ అనేది ఉంటుంది. ప్రోటీన్ కోట్ దట్ ప్రొటెక్ట్స్ ది జీన్స్. ఒక ప్రోటీన్ కోట్ అని ఉంటుంది, అది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఒక ఎన్వలప్. సో ఇక్కడ ఎన్వలప్ అనేది ఉంటాయి. సో ఎన్వలప్, ప్రోటీన్ ఎన్వలప్ ఆఫ్ లిపిడ్స్ విచ్ సరౌండ్స్ ది లిపిడ్ కోట్. వెన్ ది అవుట్ సైడ్ ది సెల్ మ్యాక్సిమం యాంటీవైరల్ డ్రగ్స్ టార్గెట్ ది వైరల్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. సో మ్యాక్సిమం డ్రగ్స్ కూడా మనకి ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ పైన యాక్ట్ చేసి వాటికి మెకానిజం ఆఫ్ యాక్షన్ చూపిస్తాయి. ఓకే. సో వైరస్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఒక జెనెటిక్ ఇన్ఫర్మేషన్ దట్ మేబీ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. సో ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక ప్రోటీన్ కోట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒక ఎన్వలప్, ప్రోటీన్ ఎన్వలప్ అయితే ఉంటుంది. సో దిస్ ద స్ట్రక్చర్ ఆఫ్ వైరస్. నెక్స్ట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ యాంటీవైరల్ డ్రగ్స్. సో యాంటీవైరల్ డ్రగ్స్ ఎలా వర్క్ చేస్తే వాటి యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా చూపిస్తాయి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి, సో ఇక్కడ మనకి 5 స్టెప్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యూజన్ ఆఫ్ ది వైరస్ విత్ హోస్ట్ సెల్ మెంబ్రెయిన్. ఫ్యూజన్ ఆఫ్ ది వైరస్ విత్ హోస్ట్ సెల్ మెంబ్రెయిన్. ఏదైనా ఒక వైరస్ హోస్ట్ సెల్లోనికి ఎంటర్ అవ్వాలంటే ఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా ఎంటర్ అవుతుంది అన్నట్టు. సో ఈ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేసే డ్రగ్ ఏంటి? ఎన్ఫివర్టైడ్. సో ఫ్యూజన్ ఆఫ్ ది వైరస్ విత్ హోస్ట్ సెల్ మెంబ్రెయిన్ ఇన్హిబిటెడ్ బై ది యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ ఎన్ఫివర్టైడ్. సో ఈ డ్రగ్ అనేది ఫ్యూజన్ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేసి వైరస్ అనేది హోస్ట్ సెల్ మెంబ్రెయిన్కి ఎంటర్ అవ్వకుండా ఇన్హిబిట్ చేస్తుంది. నెక్స్ట్ అన్కోటింగ్ అక్కర్స్. సో ఒకవేళ వైరస్ అనేది ఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా హోస్ట్ సెల్లోనికి ఎంటర్ అవుతే దాని చుట్టూ ఉన్న ప్రోటీన్ కోట్ని రిమూవ్ చేస్తారు. సో రిమూవ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటున్నామంటే ఇక్కడ అన్కోటింగ్. సో ఈ అన్కోటింగ్ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేసే డ్రగ్స్ ఏంటి? అమాంటిడిన్. అమాంటిడిన్ ఏంటి ఇక్కడ? ఇన్హిబిటెడ్ బై అన్కోటింగ్ అక్కర్స్. దిస్ ఇన్హిబిటెడ్ బై యాంటీ ఇన్ఫ్లుయెంజర్ డ్రగ్స్ అమాంటిడిన్. నెక్స్ట్ ఎర్లీ ప్రోటీన్ సింథసిస్ అక్కర్స్. సో ఒకవేళ అన్కోటింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ప్రోటీన్ సింథసిస్. ఎర్లీ ప్రోటీన్ సింథసిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది. సో ఎర్లీ ప్రోటీన్ సింథసిస్ అనే ప్రాసెస్ని ఇన్హిబిట్ చేసే డ్రగ్స్ వచ్చేసి ఫమివర్సిన్. సో అన్కోటింగ్ ఎర్లీ ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిటెడ్ బై యాంటీ హెర్పస్ డ్రగ్స్ దట్ ఈస్ ఫమివర్సిన్. నెక్స్ట్ రీప్లికేషన్ ఆఫ్ వైరల్ న్యూక్లిక్ యాసిడ్ అక్కర్స్. సో నెక్స్ట్ ప్రోటీన్ సింథసిస్ జరిగిన తర్వాత నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే రీప్లికేషన్ ప్రాసెస్. సో ఈ రీప్లికేషన్ ఆఫ్ వైరల్ న్యూక్లిక్ యాసిడ్, ఈ రీప్లికేషన్ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేసేది ఏంటి అంటే దిస్ ఈజ్ ద మెయిన్ స్టెప్ వేర్ మోస్ట్ ఆఫ్ యాంటీవైరల్ డ్రగ్స్ యాక్ట్. సో ఈ రీప్లికేషన్ ప్రాసెస్ దగ్గరనే మ్యాక్సిమం యాంటీవైరల్ డ్రగ్స్ యాక్ట్ చేస్తే ఈ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేస్తాయి, రీప్లికేషన్ ప్రాసెస్ని. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ విరియన్. రీప్లికేషన్ అయిపోయిన తర్వాత అవి
హోస్ట్ సెల్ నుంచి రిలీజ్ అవుతాయి. సో ఈ రిలీజ్ అయ్యే ప్రాసెస్ని ఇన్హిబిట్ చేసే డ్రగ్స్ వచ్చేసి ఒసెల్టామావిర్, జనామావిర్. సో ఈ 2 డ్రగ్స్ కూడా మనకి రిలీజ్ని ఇన్హిబిట్ చేస్తాయి. విరియన్ రిలీజ్. విరియన్ అంటే ఇది వైరస్లో ఒక పార్ట్, మెయిన్లీ కంటైన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ పార్ట్ని కలిగి ఉండే వైరస్ పార్ట్ని ఏమంటామంటే విరియన్ అంటాం. టేక్స్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజా. దిస్ రిలీజ్ ఇస్ mediated by the neuraminidase inhibitors. Drugs like oseltamivir, janamivir అనే డ్రగ్స్ ఇన్హిబిట్ చేస్తాయి విరియన్ రిలీజ్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ వీ కన్సిడర్ దిస్ ఇస్ ద హోస్ట్ సెల్, ఇది మనం హోస్ట్ సెల్గా కన్సిడర్ చేస్తే ఇక్కడ వైరల్ మాలిక్యూల్స్, 2 వైరల్ మాలిక్యూల్స్ అనేటివి సెల్లోనికి ఎంటర్ అవుతున్నాయి. ఏ ప్రాసెస్ ద్వారా? ఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా ఎంటర్ అవుతున్నాయి. హోస్ట్ సెల్లోనికి పెనిట్రేట్ అవుతున్నాయి, అంటే చొచ్చుకొని వెళ్తున్నాయి. హోస్ట్ సెల్లోనికి 2 వైరల్ మాలిక్యూల్స్ అనేటివి ఎంటర్ అవుతున్నాయి. ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అన్కోటింగ్, అంటే వాటి చుట్టూ ఉన్న కోటింగ్ మెటీరియల్, ప్రోటీన్ కోట్ని, ఎన్వలప్ని రిమూవ్ చేసి అన్కోట్ అవుతుంది. అన్కోట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎర్లీ ప్రోటీన్ సింథసిస్. ఎర్లీ ప్రోటీన్ సింథసిస్ అనే ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిపోయి నెక్స్ట్ స్టెప్ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్, ఇక్కడ ఇన్హిబిట్ చేసే డ్రగ్స్ ఏంటి? న్యూక్లియోసైడ్ అండ్ నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్. సో న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్లో మనకి న్యూక్లియోసైడ్ అండ్ నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ మెయిన్గా ఈ ప్రాసెస్లో న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిపోయి ఈ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేస్తాయి. సో నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? లేట్ ప్రోటీన్ సింథసిస్ అండ్ ప్రాసెసింగ్. సో న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ అయిపోయింది. సింథసిస్ అయిపోయిన తర్వాత దానికి కూడా ప్రోటీన్ కావాలి కదా. సో ఆ ప్రోటీన్కి లేట్ ప్రోటీన్ సింథసిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఈ లేట్ ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేస్తాయి. సో నెక్స్ట్ ప్రోటీన్ సింథసిస్ అయిన తర్వాత ప్యాకేజింగ్ అండ్ అసెంబ్లింగ్, అంటే నెక్స్ట్ వాటి ఎన్వలప్ అనేది, ప్రోటీన్ ఎన్వలప్ అనేది ఏర్పడి నెక్స్ట్ అవి హోస్ట్ సెల్ నుంచి రిలీజ్ అయిపోతాయి. సో ఈ రిలీజ్ అయ్యే ప్రాసెస్ని ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుందంటే న్యూరామిడేజ్ అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో జరుగుతుంది. వాటిని ఇన్హిబిట్ చేసే డ్రగ్స్ ఏంటి? వైరల్ రిలీజ్ ఇన్హిబిటర్స్ డ్రగ్స్ ఈ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేస్తాయి. సో ఈ టోటల్ ప్రాసెస్ని ఏమంటామంటే రీప్లికేషన్ అని అంటాం, వైరల్ రీప్లికేషన్ అని అంటాం. సో ఏంటి? ఇక్కడ 2 వైరల్ మాలిక్యూల్స్ అనేవి హోస్ట్ సెల్లోనికి ఎంటర్ అయిపోయి రీప్లికేషన్ ప్రాసెస్ ద్వారా 4 వైరల్ మాలిక్యూల్స్గా రిలీజ్ అవుతాయి. సో దిస్ ఈస్ ద వైరల్ రీప్లికేషన్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి యాంటీవైరల్ డ్రగ్స్ ఏ స్టెప్ దగ్గరైనా కానీ, ఫ్యూజన్ దగ్గరైనా కానీ, లేకుంటే అన్కోటింగ్ అనే ప్రాసెస్లో కానీ, లేకుంటే ఇక్కడ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్లో కానీ, లేకుంటే ఇక్కడ ప్రోటీన్ సింథసిస్లో కానీ, ఏ స్టెప్ దగ్గరైనా కానీ యాక్ట్ చేసి ఈ రీప్లికేషన్ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేస్తాయి అన్నట్టు. దిస్ ఇస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ యాంటీవైరల్ డ్రగ్స్. ఓకే, ఫస్ట్ ఎలా ఎంటర్ అవుతున్నాయి? వైరల్ మాలిక్యూల్స్ ఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా సెల్లోనికి, హోస్ట్ సెల్లోనికి ఎంటర్ అయిపోయి నెక్స్ట్ వాటి చుట్టూ ఉన్న ప్రోటీన్ కోట్ని అన్కోట్ చేసుకొని ఎర్లీ ప్రోటీన్ సింథసిస్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎర్లీ ప్రోటీన్ సింథసిస్ తర్వాత అవి వాటికి కావాల్సిన డిఎన్ఏ మెటీరియల్ సింథసిస్ చేసుకుంటున్నాయి. డిఎన్ఏ మెటీరియల్ సింథసిస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రోటీన్ నెక్స్ట్ స్టెప్లో కూడా అవసరం కాబట్టి లేట్ ప్రోటీన్ సింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా నెక్స్ట్ ప్రోటీన్ సింథసిస్ చేసుకుంటున్నాయి. సో కంప్లీట్గా ప్రోటీన్ సింథసిస్ అయిన తర్వాత వాటి యొక్క చుట్టూ వాటి యొక్క ఎన్వలప్ని ఏర్పరచుకొని నెక్స్ట్ సెల్, హోస్ట్ సెల్ నుంచి రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద టోటల్ రీప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్ వైరల్. సో ఈ రీప్లికేషన్ ప్రాసెస్ని మనం యాంటీవైరల్ డ్రగ్స్ని యూజ్ చేసి ఇన్హిబిట్ చేస్తాం, లైక్ ఫ్యూజన్ ఇన్హిబిటర్స్ ఆర్ అన్కోటింగ్ ఇన్హిబిటర్స్ ఆర్ న్యూక్లియోసైడ్ ఆర్ నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్, ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్, వైరల్ రిలీజ్ ఇన్హిబిటర్స్. సో ఈ డ్రగ్స్ని యూజ్ చేసి ఈ రీప్లికేషన్ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేస్తున్నాం. సో కమింగ్ టు యాంటీవైరల్ డ్రగ్స్. సో యాంటీవైరల్ డ్రగ్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, క్లాసిఫికేషన్ ఏంటి, అవి ఏ విధంగా వాటి యాక్షన్ చూపిస్తాయి? ఫస్ట్, యాంటీవైరల్ డ్రగ్స్ కెన్ యాక్ట్ ఎట్ ఎనీ స్టెప్ ఆఫ్ వైరల్ రిప్లికేషన్. సో ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాం, ఏ స్టెప్ దగ్గర అయినా కూడా వాటి యొక్క యాక్షన్ చూపిస్తాయి యాంటీవైరల్ డ్రగ్స్, లైక్ ఫ్యూజన్ ప్రాసెస్లో కానీ, అన్కోటింగ్ ప్రాసెస్లో కానీ, రీప్లికేషన్ ప్రాసెస్లో కానీ, ప్రోటీన్ సింథసిస్ అనే ప్రాసెస్లో కానీ, ఏ స్టెప్ దగ్గరైనా కానీ యాక్ట్ చేసి వాటి యొక్క యాక్షన్ చూపిస్తాయి. యాంటీవైరల్ డ్రగ్స్ కెన్ యాక్ట్ ఎట్ ఎనీ స్టెప్ ఆఫ్ వైరల్ రిప్లికేషన్. Viruses are connective link between living or non-living system of viruses. Viruses replicate only inside the cell. సో అవి రీప్లికేషన్ ప్రాసెస్ జరగాలంటే వాటికి కంపల్సరీ ఒక హోస్ట్ అనేది అవసరం. సో సెల్ లోపల మాత్రమే అవి రీప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి సో దే నీడ్ హోస్ట్ సెల్ ఫర్ ది రీప్లికేషన్. సో ఇక్కడ మనకి క్లాసిఫికేషన్ వచ్చేసి యాంటీ ఇన్ఫ్లుయెంజా వైరస్.
యాంటీ ఇన్ఫ్లుయెంజా వైరస్కి అగనిస్ట్గా యాక్ట్ చేసే డ్రగ్స్ ఏంటి? ఎగ్జాంపుల్ అమాంటిడిన్, రిమాంటిడిన్, ఓసల్టామవిర్, జనామవిర్. సో 4 డ్రగ్స్ ఉంటాయి మనకి ఇక్కడ యాంటీ ఇన్ఫ్లుయెంజా వైరస్ అగనిస్ట్ యాక్ట్ చేసే డ్రగ్స్ అమాంటిడిన్, రిమాంటిడిన్, ఓసల్టామవిర్, జనామవిర్. సో వీటికి కోడ్ వచ్చేసి రోజా. సో మ్యాక్సిమం మనం ఈ వర్డ్ వినే ఉంటాం రోజా అనేది. సో రోజాలో ఆర్ ఫర్ రిమాంటిడిన్, ఓ ఫర్ ఓసల్టామవిర్, జెడ్ ఫర్ జనామవిర్, ఏ ఫర్ అమాంటిడిన్. సో బై యూజింగ్ దిస్ కోడ్ we easily remember these drugs. ఓకే, ఈ కోడ్ని యూజ్ చేసి మనం ఈ 4 డ్రగ్స్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఈ 4 డ్రగ్స్ కూడా యాంటీ ఇన్ఫ్లుయెంజా వైరస్కి అగనిస్ట్గా వర్క్ చేస్తాయి. అమాంటిడిన్, రిమాంటిడిన్, ఓసల్టామవిర్, జనామవిర్, కోడ్ రోజా. నెక్స్ట్ యాంటీ హెపటైటిస్ వైరస్. యాంటీ హెపటైటిస్ వైరస్లో మళ్ళీ మనకి హెపటైటిస్ 2 టైప్స్ ఉంటుంది, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. సో హెపటైటిస్ బికి అగనిస్ట్గా యాక్ట్ చేసే డ్రగ్స్ లామివిడిన్, అడిఫోవిర్, డిపిఫాక్సిల్, టినఫోవిర్. సో డ్రగ్స్ ఏంటి? లామివిడిన్, అడిఫోవిర్, డిపిఫాక్సిల్, టినఫోవిర్. సో దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి? లాట్ అనే వర్డ్ కూడా వింటాం మనం. ఎల్ ఫర్ లామివిడిన్, ఏ ఫర్ అడిఫోవిర్, టీ ఫర్ టినఫోవిర్. సో దిస్ 3 డ్రగ్స్ యాక్ట్ అగనిస్ట్ హెపటైటిస్ బి. హెపటైటిస్ బికి అగనిస్ట్ యాక్ట్ చేసే డ్రగ్స్ కోడ్ వచ్చేసి లాట్, ఎల్ ఫర్ లామివిడిన్, ఏ ఫర్ అడిఫోవిర్, డిపిఫాక్సిల్, టీ ఫర్ టినఫోవిర్. నెక్స్ట్ హెపటైటిస్ సి. హెపటైటిస్ సిలో 2 డ్రగ్స్ ఉంటాయి, రిబవిరిన్, ఇంటర్ఫెరన్ ఆల్ఫా. రిబవిరిన్, ఇంటర్ఫెరన్ ఆల్ఫా. సో దీనికి కోడ్ వచ్చేసి ఐఆర్. మనకి అనాలిసిస్లో ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. సో ఇక్కడ ఐఆర్ అంటే హెపటైటిస్ సికి అగనిస్ట్ యాక్ట్ చేసే డ్రగ్స్ ఐ ఫర్ ఇంటర్ఫెరన్ ఆల్ఫా, ఆర్ ఫర్ రిబవిరిన్. ఓకే, ఐ హోప్ దిస్ కోడ్స్ ఆర్ యూస్ఫుల్ టు యూ. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ కోడ్స్. నెక్స్ట్ యాంటీ హెర్పస్ వైరస్. యాంటీ హెర్పస్ వైరస్లో మనకి డ్రగ్స్ వచ్చేసి ఎగ్జాంపుల్ అంటే ఈ హెర్పస్ వైరస్కి అగనిస్ట్ యాక్ట్ చేసే డ్రగ్స్ వచ్చేసి ఇడాక్సియూరిడిన్, ట్రైఫ్లూయూరిడిన్, ఎసైక్లోవిర్, వాల్సైక్లోవిర్, ఫామ్సైక్లోవిర్, గ్యాన్సైక్లోవిర్, వెల్గన్సైక్లోవిర్, సిడఫోఫిర్, ఫాస్కార్నేట్, ఫోమివర్సిన్. సో దీస్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ యాంటీ హెర్పస్ వైరస్కి యాక్ట్గా అగనిస్ట్ యాక్ట్ చేసే డ్రగ్స్కి ఎగ్జాంపుల్ ఈ డ్రగ్స్ అన్నట్టు. సో దీంట్లో మనకి మెయిన్గా అబ్జర్వ్ చేస్తే కామన్ వర్డ్ వచ్చేసి యూరిడైన్, ఇక్కడ క్లోవిర్, ఎక్సెప్ట్ ఫాస్కార్నేట్, ఫోమివర్సిన్. సో ఈ 2 డ్రగ్స్ని వదిలేస్తే మనకి కామన్గా క్లోవిర్ అనే వర్డ్ అబ్జర్వ్ చేస్తున్నాం. కామన్ వర్డ్ వచ్చేసి క్లోవిర్ ఒకటి, యూరిడిన్ ఒకటి. సో ఈ 2 వర్డ్స్ని కామన్గా తీస్తే సో ఈ నేమ్తో ఎండ్ అయ్యే డ్రగ్స్ అన్నీ కూడా యాంటీ హెర్పస్ వైరస్కి అగ్నిస్ట్గా వర్క్ చేస్తాయని గుర్తుంచుకోవాలి. యూరిడిన్ తోటి, క్లోవిర్ తోటి ఎండ్ అయ్యే డ్రగ్స్ కూడా వేటికి ఎగ్జాంపుల్? యాంటీ హెర్పస్ వైరస్ డ్రగ్స్కి ఎగ్జాంపుల్. ఎక్సెప్ట్ ఫాస్కార్నేట్ అండ్ ఫోమివర్సిన్. ఓకే, కోడ్ యూరిడిన్, క్లోవిర్తో ఎండ్ అయ్యే డ్రగ్స్ అన్నీ కూడా యాంటీ హెర్పస్ వైరస్కి అగ్నిస్ట్ యాక్ట్ చేస్తే ఎక్సెప్ట్ 2 డ్రగ్స్, ఫాస్కార్నేట్, ఫోమివర్సిన్. నెక్స్ట్ యాంటీ రెట్రోవైరస్. సో యాంటీ రెట్రోవైరస్లో మనకి క్లాసిఫికేషన్స్ ఉంటాయి. న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ అని, నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ అని, ప్రొటియోజమ్ ఇన్హిబిటర్స్ అని. సో ఇండివిజువల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్. So what is the main difference between nucleoside reverse transcriptase inhibitors, non-nucleoside reverse transcriptase inhibitors అంటే న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్లో ఈ డ్రగ్స్ అన్నీ కూడా డైరెక్ట్ డిఎన్ఏలోకి ఇన్కార్పొరేట్ అయిపోతాయి. న్యూక్లియోసైడ్ డిఎన్ఏని కాదు, డైరెక్ట్ డిఎన్ఏలోకి ఇన్కార్పొరేట్ అయిపోయి డిఎన్ఏ సింథసిస్ని టర్మినేట్ చేస్తాయి, డిఎన్ఏ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తాయి. మరి నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ అంటే అవి ఏం చేస్తాయి? డ్రగ్స్ నాన్ న్యూక్లియోసైడ్ అంటే అవి డైరెక్ట్ ఎంజైమ్ యొక్క ప్రాసెస్ని, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఒక ఎంజైమ్ యొక్క ప్రాసెస్ని టర్మినేట్ చేస్తాయి, ఎంజైమ్ పైన యాక్ట్ చేసి డిఎన్ఏ సింథసిస్ని ఇన్హిబిట్ చేసేటివి నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్. డైరెక్ట్ ఎంజైమ్ పైన యాక్ట్ చేసి డిఎన్ఏ సింథసిస్ని ఇన్హిబిట్ చేసేటివి న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ అండ్ నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్. సో న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్కి ఎగ్జాంపుల్ చూసే డ్రగ్స్ వచ్చేసి జుడోవిడిన్, డిడానోసైన్, స్టావుడిన్, లామివుడిన్, అబకావిర్, ఎంసిటాబిన్, టినఫోవిర్. So these are the example for this
క్లాసిఫికేషన్. న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్కి ఈ డ్రగ్స్ ఎగ్జాంపుల్. సో వీటిని ఎలా గుర్తుంచుకోవాలి? ఎగ్జాంపుల్ వచ్చేసి కోడ్. సో అబకా లక్ష్మి 10th ఎగ్జామ్స్లో జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నుంచి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిందని. సో ఏదో ఒక కోడ్, ఇది నేను ఇచ్చిన కోడ్, ఇది మీకు నచ్చకుంటే మీకు ఏ కోడ్ ఈజీగా అనిపిస్తే ఆ కోడ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను యూజ్ చేసే కోడ్ వచ్చేసి అబకా. అబకా అంటే లైక్ హర్ సర్ నేమ్ అనుకోండి. అబకా లక్ష్మి 10th ఎగ్జామ్స్లో జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నుండి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చేసింది. సో అబకాలో అబకా అంటే అబకావిర్. లక్ష్మిలో ఎల్ ఫర్ లామివుడిన్. 10th టీఎన్ ఫర్ టెనఫోవిర్. ఎగ్జామ్స్లో ఈ ఫర్ ఎంసిటాబిన్. జెడ్పిహెచ్ఎస్లో జెడ్ ఫర్ జిడోవిడిన్. స్కూల్లో ఎస్ ఫర్ స్టావుడిన్. డి ఫర్ డిడానోసిన్. సో మ్యాక్సిమం అన్ని డ్రగ్స్ కూడా కవర్ అయినాయి చూడండి. అబకాలో అబకావిర్, లామివుడిన్, టెనఫోవిర్, ఎంసిటాబిన్, జిడోవిడిన్, స్టావుడిన్, డిడానోసిన్. ఓకే, ఈ కోడ్ యూజ్ చేసి ఈజీగా మనం ఈ డ్రగ్స్ని గుర్తుంచుకోవచ్చు. న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ జిడోవిడిన్, డిడానోసిన్, స్టావుడిన్, లామివుడిన్, అబకావిర్, ఎంసిటాబిన్, టెనఫోవిర్. కోడ్ వచ్చేసి అబకా లక్ష్మి 10th ఎగ్జామ్స్లో జెడ్పిహెచ్ఎస్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్. అబకావిర్, లామివుడిన్, టెనఫోవిర్, ఎంసిటాబిన్, జిడోవిడిన్, స్టావుడిన్, డిడానోసిన్. ఓకే, నెక్స్ట్ నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ ఎగ్జాంపుల్ నెవిరాపైన్, ఇఫెవెర్జిన్, డెలవర్డిన్. డ్రగ్స్ ఎగ్జాంపుల్ నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్కి ఎగ్జాంపుల్ 3 డ్రగ్స్. కోడ్ వచ్చేసి ఎండ్. సో ఎండ్లో ఈ ఫర్ ఇఫెవెర్జిన్, ఎన్ ఫర్ నెవిరాపైన్, డి ఫర్ డెలవర్డిన్. ఓకే, ఈ 3 డ్రగ్స్ కూడా నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్కి ఎగ్జాంపుల్. నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటే మెయిన్గా ఇవి ఎంజైమ్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ పైన యాక్ట్ చేసి దీని యొక్క యాక్షన్ని ఇన్హిబిట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ డ్రగ్స్ నెవిరాపైన్, ఎఫావిరిన్, డెలవర్డిన్. నెక్స్ట్ ప్రోటియేజ్ ఇన్హిబిటర్స్. ప్రోటియేజ్ ఇన్హిబిటర్స్ ఎక్కడ యాక్ట్ చేస్తే మనకి లేట్ ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్ ఉంది కదా, సో ఆ ప్రాసెస్లో యాక్ట్ చేసి డిఎన్ఏ రిప్లికేషన్ ఇన్హిబిట్ చేస్తాయి. ప్రోటియేజ్ ఇన్హిబిటర్స్కి ఎగ్జాంపుల్ రిటనావిర్, అటాంజనావిర్, ఇండినావిర్, నెల్ఫినావిర్, సాక్మినావిర్, యాంప్రినావిర్, లోపినావిర్. సో ఇక్కడ మ్యాక్సిమం అబ్జర్వ్ చేస్తే కనుక మనకి కామన్ వర్డ్ వచ్చేసి ఏంటి? నావిర్. నావిర్ అనేది కామన్ వర్డ్. సో ఈ నావిర్ అనే వర్డ్ తోటి ఎండ్ అయ్యే అన్ని డ్రగ్స్ కూడా మనకి ప్రోటియేజ్ ఇన్హిబిటర్స్కి ఎగ్జాంపుల్ అని గుర్తుంచుకోండి. ఓకే, ప్రోటియేజ్ ఇన్హిబిటర్స్కి ఎగ్జాంపుల్ మ్యాక్సిమం ఎండ్ విత్ నావిర్. నెక్స్ట్ ఎంట్రీ ఆర్ ఫ్యూజన్ ఇన్హిబిటర్స్. సో స్టార్టింగ్ స్టెప్ ఎంట్రీ, వైరల్ మాలిక్యూల్ అనేది ఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా హోస్ట్ సెల్లోనికి ఎంటర్ అవుతుంది కదా, ఆ స్టార్టింగ్ స్టెప్ని ఇన్హిబిట్ చేసే డ్రగ్స్ వచ్చేసి ఎన్ఫివర్డిన్. సో ఈఎన్, ఇక్కడ డ్రగ్ కూడా మనకి ఈఎన్ తోటి స్టార్ట్ అవుతుంది. ఈఎన్ తోటి స్టార్ట్ అవుతుంది. ఈఎన్, ఎన్ఫివర్డిన్, ఎంట్రీ ఇన్హిబిటర్స్. నెక్స్ట్ సిసిఆర్పై ఇన్హిబిటర్స్ మరావిరాక్. సితో స్టార్ట్ అవుతుంది, సితో ఎండ్ అవుతుంది కాబట్టి సిసిఆర్5కి ఇన్హిబిటర్స్ మరావిరాక్. నెక్స్ట్ యాంటీ హెర్పస్ డ్రగ్స్. సో యాంటీ హెర్పస్ డ్రగ్స్ బట్ యాక్షన్ చూస్తే దీస్ ఆర్ ది డ్రగ్స్ యాక్టివ్ అగైన్స్ట్ ది హెర్పస్ గ్రూప్ ఆఫ్ డిఎన్ఏ వైరసెస్ విచ్ ఇంక్లూడ్ herpes simplex virus 1, herpes simplex virus 2, varicella zoster virus, Epstein-Barr virus, cytomegalovirus. సో యాంటీ హెర్పస్ వైరస్ డ్రగ్స్ మెయిన్గా ఈ వైరసెస్ పైన యాక్ట్ చేసి వీటిని ఇన్హిబిట్ చేసి వీటి యొక్క రీప్లికేషన్ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేస్తాయి. సో వీటిలో ఫస్ట్ ఎగ్జాంపుల్ డ్రగ్ వచ్చేసి మనకి ఏంటి? ఈ డక్స్యూరిడిన్. సో ఆల్రెడీ మనకి తెలిసి హెర్పస్ వైరస్ డ్రగ్స్ కూడా యూరిడిన్ నేమ్తో ఎండ్ అవుతుంది, క్లోవిర్ అనే నేమ్తో ఎండ్ అవుతుంది, ఎక్సెప్ట్ ఫాస్కర్నేట్, ఫోమివర్సిన్. ఆ 2 డ్రగ్స్ తప్ప మ్యాక్సిమం రిమైనింగ్ డ్రగ్స్ అన్ని కూడా యూరిడిన్ అండ్ క్లోవిర్ అనే నేమ్ తోటి ఎండ్ అవుతాయి. సో ఆ నేమ్తో ఎండ్ అయ్యే డ్రగ్స్ మనకి దేనికి ఎగ్జాంపుల్? యాంటీ హెర్పస్ వైరస్ డ్రగ్స్కి ఎగ్జాంపుల్. సో ఐడాక్సియూరిడిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ చూస్తే Idaxuridine inhibits viral DNA replication by acting as thymidine analog, substituting itself into a viral DNA. This incorporation disturbs the DNA synthesis and leads to the formation of false viral DNA,
ప్రివెంటింగ్ ది వైరల్ రిప్లికేషన్ అండ్ స్ప్రెడ్. సో ఏంటి ఇక్కడ మనకి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి ఇడాక్సియురిడిన్ అంటే, ఇడాక్సియురిడిన్ అనేది థైమిడిన్ అనలోగ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ మనకు తెలుసు డిఎన్ఏలో న్యూక్లియోసైడ్స్ ఉంటాయి, థైమిడిన్, అడెనిన్, గ్వానిన్ అనే న్యూక్లియోసైడ్స్ ఉంటాయి. సో ఆ న్యూక్లియోసైడ్కి థైమిడిన్ అనలోగిక్ అంటే థైమిడిన్కి సిమిలర్గా ఇడాక్సియురిడిన్ అనేది ఉంటుంది. సో ఈ సిమిలర్గా ఉండడం వల్ల ఇది డిఎన్ఏలోకి ఇన్కార్పొరేట్ అయిపోయి ఫాల్స్ డిఎన్ఏని ప్రొడ్యూస్ చేసి దాని యొక్క రీప్లికేషన్ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేస్తుంది. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఇడాక్సియురిడిన్. సో ఇక్కడ క్లియర్గా చూస్తే ఇడాక్సియురిడిన్ అనేది ఒక థైమిడిన్ అనలోగ్ అంటే డిఎన్ఏలో ఉన్న థైమిడిన్ మాలిక్యూల్కి సిమిలర్గా ఉండే అనలోగ్. సో ఇది ఏమవుతుంది, హోస్ట్ సెల్లో, మన హోస్ట్ సెల్లో కైనేజ్ ఎంజైమ్ ఉంటుంది కదా, హోస్ట్ సెల్లోని కైనేజ్ ఎంజైమ్ ప్రెజెన్స్లో ఇడాక్సియురిడిన్ ట్రైపాస్పేట్గా కన్వర్ట్ అవుతుంది. ఇడాక్సియురిడిన్ ట్రైపాస్పేట్గా కన్వర్ట్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే డిఎన్ఏలోనికి అంటే ఆ వైరల్ డిఎన్ఏ ఉంటుంది కదా, వైరల్ డిఎన్ఏలోకి ఇన్కార్పొరేట్ అవుతుంది. ఇన్కార్పొరేట్ అయిపోయి అక్కడ మనకి ఫాల్స్ డిఎన్ఏని ప్రొడ్యూస్ చేసి దాని యొక్క రీప్లికేషన్ని ఇన్హిబిట్ చేస్తుంది. దిస్ ఇస్ ద మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఇడాక్సియురిడిన్. అర్థమైందా? ఇడాక్సియురిడిన్ అనేది ఒక థైమిడిన్ అనలోగ్ అంటే థైమిడిన్ మాలిక్యూల్కి సిమిలర్గా ఉంటుంది. హోస్ట్ సెల్లోని కైనేజ్ ఎంజైమ్ ప్రెజెన్స్లో ఇడాక్సియురిడిన్ ట్రైపాస్పేట్గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత డిఎన్ఏలోకి ఇన్కార్పొరేట్ అయిపోయి మనకి ఇక్కడ ఒక ఫాల్స్ డిఎన్ఏని ప్రొడ్యూస్ చేసి దాని యొక్క రీప్లికేషన్ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేస్తుంది. దిస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఇడాక్సియురిడిన్. నెక్స్ట్ వచ్చేసి ఎసైక్లోవిర్. ఎసైక్లోవిర్ ఏంటి, ఇట్ ఈస్ ఎ సింథటిక్ ప్యూరిన్ అనలోగ్. సో అదేంటి, ఇడాక్సియురిడిన్ అనేది థైమిడిన్ అనలోగ్. ఇక్కడ ఎసైక్లోవిర్ వచ్చేసి ప్యూరిన్ అనలోగ్ అన్నట్టు. సో ప్యూరిన్కి సిమిలర్గా ఉంటుంది, ప్యూరిన్ న్యూక్లియోసైడ్ అనలోగ్ దట్ హ్యాస్ యాంటీ హెర్పస్ యాక్టివిటీ. ఇట్ ఈస్ అ మోర్ ఎఫెక్టివ్ అగెనిస్ట్ HSP1, HSP2 వైరస్ అండ్ దెన్ వర్సిల్లా జోస్టర్ కంటే ఈ 2 వైరసెస్కి ఎక్కువ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇది ఓరల్ ఫామ్లో అవైలబుల్ ఉంది, టాపికల్లో అవైలబుల్ ఉంది, ఐవీగా కూడా అవైలబుల్ ఉంది. ఇట్ ఈస్ ద పొటెంట్ యాంటీ హెర్పస్ డ్రగ్స్. ఎసైక్లోవిర్ ఈజ్ ఎ ఫాస్టెస్ట్ యాక్టింగ్ డ్రగ్. ఎసైక్లోవిర్ ఈజ్ యాంటీ ఏజెంట్స్ ఎగ్జిబిట్స్ ది గ్రేటెస్ట్ సెలెక్టివ్ టాక్సిటీ ఫర్ ది ఇన్వైడింగ్ వైరసెస్లో యాక్టివిటీ, యాంటీ వైరల్ యాక్టివిటీ అనేది దీనికి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎసైక్లోవిర్ హ్యాస్ యాక్టివిటీ అగెనిస్ట్ హెర్పస్ సింప్లెక్స్ వైరస్ టైప్ 1 అండ్ ఇస్ యూజ్డ్ టాపికల్లీ. సో హెచ్ఎస్పి వైరస్ టైప్ 1లో ఎక్కువ ఎఫెక్టివ్ వర్క్ చేస్తుంది, దీన్ని టాపికల్గా కూడా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఎసైక్లోవిర్ అనేది వైరస్ కైనేజ్ అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో, వైరస్లో ఒక కైనేజ్ ఎంజైమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటది, థైమిడిన్ కైనేజ్. థైమిడిన్ కైనేజ్ అనేది ఒక వైరల్ ఎంజైమ్. సో ఈ వైరల్ ఎంజైమ్ ప్రెజెన్స్లో ఎసైక్లోవిర్ మోనోపాస్పేట్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎసైక్లోవిర్ మోనోపాస్పేట్ కన్వర్ట్ అయిన తర్వాత హోస్ట్ సెల్లో ఒక ఎంజైమ్ ఉంటుంది, అది సెల్యులర్ కైనేజ్. సో ఈ సెల్యులర్ కైనేజ్ ఎంజైమ్ ప్రెజెన్స్లో ఎసైక్లోవిర్ మోనోపాస్పేట్ అనేది ఎసైక్లోవిర్ ట్రైపాస్పేట్గా కన్వర్ట్ అవుతుంది. ఎసైక్లోవిర్ ట్రైపాస్పేట్ అనేది డిఎన్ఏలోకి ఇన్కార్పొరేట్ అయిపోయి ఫాల్స్ డిఎన్ఏ ప్రొడ్యూస్ చేసి దాని యొక్క రీప్లికేషన్ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేస్తుంది. దిస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎసైక్లోవిర్. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, వాలసైక్లోవిర్, ఫమిసైక్లోవిర్ 2 డ్రగ్స్ కూడా ఒక ప్రో డ్రగ్స్. ఈ ప్రో డ్రగ్స్ అంటే ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్నాయి అన్నట్టు. నెక్స్ట్ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న డ్రగ్స్ సెల్లోకి ఎంటర్ అయిన తర్వాత వాటి యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయి. ఎసైక్లోవిర్గా పెన్సైక్లోవిర్ అనే యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయి. కన్వర్ట్ అయిన తర్వాత వైరల్లో ఉండే ఎంజైమ్ ఏంటి, థైమిడిన్ కైనేజ్ కదా. సో ఈ థైమిడిన్ కైనేజ్ అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో ఎసైక్లోవిర్ అనేది ఎసైక్లోవిర్ మోనోపాస్పేట్గా, పెన్సైక్లోవిర్ అనేది పెన్సైక్లోవిర్ మోనోపాస్పేట్గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ హోస్ట్లో ఉండే ఎంజైమ్ ఏంటి, సెల్యులర్ కైనేజ్. సెల్యులర్ కైనేజ్ అనేది హోస్ట్ ఎంజైమ్, థైమిడిన్ కైనేజ్ అనేది వైరల్ ఎంజైమ్. సో వైరల్ ఎంజైమ్ ప్రెజెన్స్లో మోనోపాస్పేట్గా, హోస్ట్ ఎంజైమ్ ప్రెజెన్స్లో ట్రైపాస్పేట్గా కన్వర్ట్ అవుతుంది. సో ఎసైక్లోవిర్ మోనోపాస్పేట్ అనేది ఎసైక్లోవిర్ ట్రైపాస్పేట్గా కన్వర్ట్ అయిపోయి పెన్సైక్లోవిర్ అనేది పెన్సైక్లోవిర్ ట్రైపాస్పేట్గా కన్వర్ట్ అయిపోయి ఇవి డైరెక్ట్ డిఎన్ఏ మాలిక్యూల్కి ఇన్కార్పొరేట్ అయిపోతాయి. డిఎన్ఏలోకి ఇన్కార్పొరేట్ అయిపోయి ఫాల్స్ డిఎన్ఏని ప్రొడ్యూస్ చేసి డిఎన్ఏ రిప్లికేషన్ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేస్తాయి ఆర్ టర్మినేట్ చేస్తాయి. ఇక్కడ ఫాస్కార్నేట్ అనేది డైరెక్ట్, ఇది కూడా ప్రోడ్రగే, బట్ డైరెక్ట్ ఇక్కడ కన్వర్షన్ ఏం లేకుండా డైరెక్ట్గా డిఎన్ఏలోకి ఇన్కార్పొరేట్ అయిపోయి ఇక్కడ దాని యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ చూపిస్తుంది ఫాస్కార్నేట్. ఓకే, సో ఎసైక్లోవిర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేసి సీజర్స్, నెఫ్రోటాక్సిసిటీ, హెపాటిక్ డిస్ఫంక్షన్, హైపోటెన్షన్, డిహైడ్రేషన్. యూజెస్ వచ్చేసి జెనటల్ హెర్పస్, చికెన్ పాక్స్, హెర్పస్ జోస్టర్లో మ్యాక్సిమం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫాస్కార్నేట్.
ఫాస్కార్నేట్ అంటే ఇనార్గానిక్ ఫాస్ఫేట్ మాలిక్యూల్. ఫాస్కార్నేట్ అనేది ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ మాలిక్యూల్, డస్ నాట్ రిక్వైర్ ఫాస్ఫోరిలేషన్ ఫర్ యాక్టివిటీ. సో దీనికి ఆల్రెడీ చూసాం, మనకి డైరెక్ట్ దీని యాక్షన్ చూపిస్తుంది డిఎన్ఏలోకి ఇన్కార్పొరేట్ అయిపోయి. సో ఇక్కడ మనకి ఫాస్ఫోరిలేషన్ ప్రాసెస్ అవసరం లేదు, డైరెక్ట్గా ఇది డిఎన్ఏలోకి ఇన్కార్పొరేట్ అయిపోయి డిఎన్ఏ పాలిమరేజ్ అనే యాక్టివిటీని ఇన్హిబిట్ చేసి, డిఎన్ఏ పాలిమరేజ్ ఆ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్స్ ఇన్హిబిట్ చేసి డైరెక్ట్గా మనకి DNA synthesis inhibit చేస్తుంది. It inhibit viral DNA polymerase and reverse transcriptase enzyme. Foscarnet is for all acyclovir, ganciclovir resistant herpes infections. సో ఏమన్నా వైరసెస్ ఎసైక్లోవిర్కి గాన్సైక్లోవిర్ అనే 2 డ్రగ్స్కి రెసిస్టెన్స్ చూపిస్తే ఆ టైంలో మనం ఫాస్కార్నేట్ అనే డ్రగ్ని యూజ్ చేయొచ్చు. సో ఒకవేళ వైరసెస్ కనుక ఈ 2 డ్రగ్స్కి రెసిస్టెన్స్ చూపిస్తే. So thank you all. If you find my content is helpful, please like, share and subscribe my channel. The remaining drugs classification we will see in the next class. Okay, thank you.